ఇందిరమ్మ ఇండ్లు అర్హతలున్న పేదోళ్ళ కంటే ఎక్కువ అయినోళ్లకు కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి చాలా ఊర్లలో పంచాయతీలు నడుస్తున్నాయి కదా. ఇక ఇది కూడా అసంటి పంచాదే. అయితే అందరి లెక్క కాకుండా జరంత ఇరైటిగా నిరసన చేసిరు వీళ్ళు. ఊరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట గుడి చేసుకొని నాకెందుకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు అని చెప్పి నిరసన చేస్తున్న ఈ పెద్దన్న పేరు కలకోట్ల పాండురంగనట. ఊరేమో సూర్యాపేట జిల్లా ఏనుబాముల. ఈయనకు ముగ్గురు ఆడిపిల్లలు, బతికేదేమో ఇగో ఈ గుడిసెల. వానొస్తే గురుస్తుంది, ఎండొస్తే ఎండుతుందట. ఇక కొత్త సర్కారు వచ్చినాక ఇండ్లు లేని వాళ్ళంతా ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నట్టే ఈ పాండురంగన్న కూడా దరఖాస్తు పెట్టుకున్నట. ఇక మొదటి లిస్టులో పేరు వచ్చిందని సంబరం కూడా అయిందట. కానీ ఆఖరి జాలకు లిస్టులోకి వెళ్ళి పేరే తీసేసిరట. అంతేనా పాండన్న? ప్రజాపాలన అయిపోయినాక 4 దమ్ములు వచ్చారు సార్ నాటికి. ఫస్ట్ విడత, 2వ విడత ఇప్పటికీ 4-5 నెలల సమయం పత్తి దమ్ము వస్తారు. అంతిని క్లియర్ చేసారు సార్. ఇక గ్లాస్ పైన అన్నప్పుడు నా ఇల్లు తీసేసారు సార్. భూములు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు సార్. ఇల్లు ఉండేది గుడిసెలా, చేసేది కూలినాలి పని. ముగ్గురు ఆడిపిల్లలు. ఇక ఈ వీళ్ళు పేదోళ్ళే అనేందుకు ఇంతకంటే ఎక్కువ ఏం సాక్ష్యం కావాలనో. ఈ ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్ల అర్హులను సెలెక్ట్ చేసిన వాళ్ళకు